గైస్ సో ఈరోజు వచ్చేసి మనం ఏం చేయబోతున్నాం అంటే ఫామ్లో ఎట్లుంటుంది అంటే పొలంలో ఎట్లుంటుంది అనేది మొత్తం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం గైస్. సో ఈరోజు వీడియో అయితే అదే. సో ఏ డే ఆన్ ద ఫామ్. సో మంచిగా ఎంటర్టైనింగ్ ఇంకా ఫన్ ఉంటుంది, మంచిగా కంటెంట్ కూడా అయితే ఉంటుంది గైస్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే లైక్ చేయండి, షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు గైస్. ఇప్పుడైతే మనం అయితే మంచి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఇప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ ఒకసారి మీరు ఇది చూసుకోవచ్చు, పాలకూరలు అయితే వండిస్తారు అనమాట మన పొలం వాళ్ళు, తెలిసిన వాళ్ళు పొలం వాళ్ళు కూడా. సో ఇప్పుడు ఎంత నీట్గా ఉంది. మనోడు వచ్చేసి ఆడ జామకాయ అయితే తింటుండు. జామకాయలు అయితే ఆడు దొబ్బేసిండు కాయ, ఆడు తెచ్చుకోలేడు, లోపల వేయండి ఎవ్వరు లేరు కాబట్టి దొంగతనం అయితే చేసిండు. సో ఈ పాలకూరలు చూడవచ్చు ఎంత బాగున్నాయో. ఇక్కడ ఆ గ్రాస్ అక్కడ కూడా పోదాం, అక్కడ ట్రాక్టర్ ఉంది, అక్కడ పోయి జామకాయ చెట్ల దగ్గరికి అయితే పోదాము. సో ఇది చూసుకోవచ్చు మీరు, సొప్పన ఏమో అంటారు దీన్ని. సో అక్కడ ఆవు కనబడుతుంది కదా, ఆవు అయితే మొన్న అయితే ఈనిందనమాట. సో ఆడపిల్ల అయితే పుట్టింది దానికి, మళ్ళీ ఒక చిన్న ఆవు. సో ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం గాయస్. సో గాయస్ ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత బాగుందో అసలు. మనోడు వచ్చేసి పాటలు అయితే పాడుతుండు. సో చూసుకోవచ్చు ఎంత క్లీన్ అండ్ గ్రీనరీ ఉందో, చాలా బాగుంది గాయస్. వావ్, అరే రే రే, మనోడు వచ్చేసి ఫార్మింగ్ అయితే చేస్తుండు. రే వద్దురా, వద్దు, దా అమ్మ ఏమో యుద్ధం చేసినట్టే చేసేస్తున్నాం గాయస్ వాడు. సో మెల్లగా కానీ జాగ్రత్తగా పోవాలి గాయస్. మనం జర అక్కడిక్కడ చూసి వినామనుకో కింద పాములు అంతే. మనోళ్ళు వెనక తోకలెక్క వస్తారు పాము లెక్కనే. సో అక్కడ చూడవచ్చు అమ్మా, దాన్ని చూసిన అయితే పామే అనుకున్నా, సేమ్ పైపు కానీ అది అనుకున్నా గాయస్. నేను పాము అయితే అనుకున్నా. రకరకాల సౌండ్లు అయితే వస్తున్నాయి పొలంలో. సో ఇక్కడ వచ్చేసి ఏమయ్యలేదు. సో ఇంకా లోపల పోదాము. కానీ మంచిగా అనిపిస్తుంది ఇట్లా పొలంలోకి వచ్చి, ఫామ్లోకి వచ్చి ఇట్లా టైం స్పెండ్ చేయాలి. ఇంకొకటి మంచిగా మనం ఎప్పుడైనా పొలంలో మంచిగా మనం వండుకొని తిన్నాం గాయస్, సూపర్ ఉంటుంది. సో ఎంత బాగుంది చూడండి మీరు. సో గాయస్ ఈడ కూడా చూసుకోవచ్చు సొప్పలు రకరకాల సౌండ్స్ వస్తున్నాయి గాయస్. ఈడ మనోడేమో చేస్తుండు. మనం జామకాయలు ఈడలే లోపలైతే ఉన్నాయి. అరే రే 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 రే, మనం అయితే లోపల మంచి కానీ గాయస్ ఒక్కసారి ఇట్లా లోపలికి అయితే పోదాము. అసలు ఎంత బాగుందంటే సూపర్ అయితే సూపర్ ఉంది లోపల. అరే రే కొత్తిమీర ఇక్కడ రండ్రా గాయస్, మాకు తెలియదు ఇది అంతా కొత్తిమీర. చూసిరనుకో సావానే కొడతారు మమ్మల్ని, అందుకని లోపల పోద్దు మనం. సో చిన్న మీరు ఒక్కసారి మీకు చూపిస్తా చూడొచ్చు, కొత్తిమీర ఉంది. స్టక్ అయింది. మన ఫోన్ వచ్చేసి కొంచెం ట్రబుల్ అయితే తెచ్చేసింది గాయస్, కానీ తప్పదు, చేసేస్తూనే ఉండాలి మనం. మనోడు ఏమేమో గెలుకుతుండు. పోదాం, అయినా కూడా మనం లోపల పోయి అంతా ఎక్స్ప్లోర్ చేయాలి, ఎట్లుంటుందో చూపెట్టాలి మీకు ఒక పొలంలో. సో ఇక్కడ వచ్చేసి మన వాళ్ళంతా అది కెమికల్ కొడతారు కదా, అంతా ఎక్విప్మెంట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇది వాటర్, ఇదంతా బనానా ట్రీస్ అనమాట. మనం అయితే డాగ్స్, ఓయమ్మ కుక్కలు చూసుకోవచ్చు మీరు. సో మనం ఇప్పుడు మెల్లగా ఏం చేద్దామంటే జామకాయలోని దొంగతనం అయితే చేసేద్దాం. దొరికిందంట. సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదిరా జామకాయ చెట్టు ఇదేనా? కాదంట. సో ఇదైతే దానిమ్మ చెట్టు గైస్, చూసుకోవచ్చు ఎండిపోయింది అది, కానీ చాలా గ్రీనరీ అయితే ఉంది, చాలా బాగుంది. ఇంకా వర్షం పడినప్పుడు రావాలి, ఇంకా సూపర్ ఉంటుంది. ఏడుందిరా జామకాయ చెట్టు? ఏడుంది లోపలికి పోయిర్రా? సో గాయస్ మనం వచ్చేసి ఇప్పుడు ట్రాక్టరు, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం కుక్కలను ఎండగొట్టాలా, ఏం చేయాలి, లోపల పోదాం. మన ట్రాక్టర్ అయితే ఎక్కేసిండు. ఆడ చూడొచ్చు కుక్క మనం చూసి భయపడి ఉరుకుతూనే ఉంది. సో నేను కూడా ట్రాక్టర్ మీదకి ఎక్కిన, కూర్చొని అయితే ఇప్పుడు ఎంజాయ్ చేయాలి.
కానీ మంచిగా అనిపిస్తుంది ఇట్లుంటే. ఒక్కసారి ఈడికెళ్ళి మీకు ట్రాక్టర్ మీదకి ఎక్కి లొకేషన్ చూపెట్టమంటారా? ఓ అమ్మ, స్టార్ట్ చేయొద్దు. మన వాళ్ళు వచ్చేసి కొత్త కొత్త కథలు అయితే పడతాయి. అంత అనం ఎక్కకుర్రా. నేనైతే ఎక్కేసిన, గాలి కింద పడగల బాయ్. సో ఈడికెళ్ళి ఎంత బాగుంది చూడొచ్చు మీరు, ఎంత గ్రీనరీ ఉంది ఈడ. పొలం మా ఇంటి ముందటనే ఉంటుంది గైస్. ఇది ఎంత ప్రశాంతంగా ఉంది, చల్ల గాలి అయితే వచ్చేస్తుంది. ఏం చేస్తుర్రా ఊకే గైస్ 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 అని అంటారు. అదే సో ఒక్క నిమిషం గైస్, ఇది పెట్టేసినాం. సో ఇట్లనే చేసే పూసా పెట్టకురిపే. సో గైస్ ఇడికెళ్ళి చూసుకుంటే ఆడ చర్చ్ అంతా, ఎంత కొబ్బరి చెట్లు అంత ఉన్నాయి ఆడ. జూమ్ చేసి చూపిస్తా, అదంతా చర్చ్ ప్లస్ కనబడుతుంది అనుకుంటా. సో దిగుతున్నాము ఇప్పుడైతే మనం. జామకాయ చెట్టు ఏడుందిరా? సో జామకాయ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. కానీ చూసినాడు వాళ్ళు, ఇంత తేడా అయినా మళ్ళీ ఏమన్నా అయిందనుకో నాకు బొక్క పడుతుంది. అమ్మా జామకాయలు ఏంటివి ఇవి? ఒక్కసారి గాయస్ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి. అరే రే 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 ఏదో పిట్ట ఉరికేసినట్టుంది జామకాయలు. లేవురు బే. ఇప్పుడు మంచిగా మనమైతే చూద్దాం. అన్ని వీకకండి రా. సో చూసుకోవచ్చు మీరు, ఇట్లయితే పెట్టేసిన. దగ్గరకు ఒకరు అదే ఏమైనా ఉండగల. సో వీడికి వెళ్ళి అయితే తీస్తున్నా. పికాక్స్ తిన్నాయి అంట మనోడు చూసినట్టుంది. మళ్ళా అరొకటి దెంపుర్రా తిందాము. పెద్దది మనం అయితే లోపల దూరిండు. తేరా ఇది బే. మనోడు ఇయ్యనికైతే సతాయిస్తుండు. పట్టుకొని పోయి, ఇది నాకు చిన్న అవసరం లేదు. సో ఇప్పుడైతే దీని వర్షం పడ్డది కదా నిన్న. చల్ల గాలి వస్తుంది. ఒకసారి ఇట్లా పట్టుకోరా, అంతే అట్లనే పట్టుకోండి. నా పైన ఇట్లా మీది కనుకోకపోతే అంతే బుడదా. సో మన ట్రాక్టర్ వచ్చేసి సో కిందికి మీదికి ఎక్కి మనం అయితే లోపలికి అయితే వచ్చేసినాం. గుంజుతుంది కాసి ఎక్కడ ఆగుతలేం కాబట్టి దిగుతున్నాం ఇంట్లోకి. ఈ గ్రీనరీలకి అయితే మనం అయితే దిగేస్తున్నాం. పీకకు రే, పీకకు బే, పీకకు. 10 రూపాయలు కిలో అనమాట. పెట్టేసాను, వద్దు గైస్. మళ్ళీ దొరికినాం అనుకో ఇష్టం వచ్చినట్టు కొడతారు. ఎందుకు? బాగుంది కానీ మీరు ఊకే గాయస్ అనకుర్రా బాయ్. మీరు ఊకే అవును. సో గైస్ కొంచెం ఎట్లనో అట్లా ఇక చేసి కొంచెం కొత్తిమీర అయితే చేసేసినాం మేము. కొత్తిమీర చాలా గ్రీనరీ ఉంది కాబట్టి మంచిగా అనిపించింది. సో ఈ బ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది అయితే కామెంట్ చేయండి గైస్, అట్లనే లైక్ చేయండి. సో ఇప్పుడు మనం ఆవు దగ్గర ఒబ్బుద్ది అవుతుంది కానీ అది మళ్ళీ పొడుస్తుంది. ఎందుకంటే చిన్నపిల్ల దానికి పొడిచింది అనుకో ఇంకేం లేదు ఇక. అది ముందే ఈడికెళ్ళి చూస్తుంది, ఆడికెళ్ళి చూసుకోవచ్చు మీరు ఎట్లా చూస్తుందో. మన ఫ్రెష్ అండ్ న్యాచురల్ కొత్తిమీర వేస్తే నా చేతులు అయితే ఉంది గైస్. ఎంత వావ్. పట్టుకో, వెనకాల పెట్టుకొని అడుగురు బే. సో గైస్ సైలెంట్గా ఫస్ట్ ఇంట్లో పెట్టేసేయాలి. అట్లనే ఈ బ్లాగ్తో ఇంతటితోనైతే ఎంజాయ్ అంటే ఎండ్ అయితే చేసేస్తున్నా గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఫస్ట్ వీడియో అని కూడా చెప్పుకోవచ్చు ఇది. సో ఇంకా క్రేజీ ఛాలెంజెస్, బ్లాగ్స్, క్యాంపింగ్స్ అన్నీ అయితే చేస్తాం గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమంటారా మీరు? సబ్స్క్రైబ్ చేయమంటారా లేదా? సో గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ సేఫ్, బాయ్ బాయ్.